ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే చాలా రసవత్తరంగా మారుతున్నాయి. అంటే గతంలో కన్నా భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటూ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి మార్చుకొని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారే గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్యకర్తలను సరిగ్గా పలకరించుకోలేకపోయాను, పట్టించుకోలేదు. సో, కాబట్టి వాళ్ళను పట్టించుకోలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి మనకు దక్కిందని ఆయన్ను తనను తాను విశ్లేషించుకొని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్‌గా డెఫినిట్‌గా వచ్చేసి ఈసారి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకోబోతున్నా, రాబోయే రోజుల్లో మనమే అధికారంలో ఎగరబోతున్నట్టు ఆయన భరోసా ఇచ్చిన తీరు కావచ్చు. నిజంగా వైఎస్ఆర్‌సీపీ కేడరే కాదు, న్యూట్రల్‌గా ఉంటున్న వ్యక్తులు కూడా ఆకర్షితులైపోయారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభలకు అంటే ఈ మధ్య కాలంలో ఏదైతే మిర్చి రైతుల నుంచి కావచ్చు, అక్కడ ఏదైతే మామిడి రైతులకు సంబంధించి కావచ్చు, ఆయన వచ్చి పలకరించిన తీరు కావచ్చు, ఆయనకు వెల్కమ్ చెప్పిన తీరు కావచ్చు, నిజంగా ప్రభుత్వానికి ఒక రకంగా మింగుడు పనిలేని పరిస్థితి, భయంకరమైన ప్రజాదరణ కలిగి ఉన్న నాయకుడిగా కనిపించే తీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏదైతే సిద్ధం సభలు కావచ్చు, ఆయన ఏదైనా సభలు పెడితే జనాలు వస్తే నా డబ్బులు పెట్టి తీసుకొచ్చారు అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ట్రోల్స్ కూడా జరిగింది గతంలో. అంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వాళ్ళు ఈరోజు ఈ జనాలంతా వేలు కోట్లు లక్షలు పెట్టి జనాలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఏముండదు కదా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మరవలేదు అని వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా చెప్తుందో, అంతే బలంగా ప్రజలు కూడా ఆయన ఆదరిస్తున్న తీరు కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో, కాబట్టి ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి అనేది మారింది. ఆ రాజకీయ శైలి ఆయనలో మార్పును, అదేవిధంగా ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన తప్పకుండా చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కూడా చాలా బలంగా కలిగినట్టు కనిపిస్తుంది.